ఆత్మహత్యల కేసు విజయారెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు కదా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి. ఆమె దగ్గర వారం రోజులు కావడానికి వస్తుంది. ఇప్పటికీ కూడా మిస్టరీ వీడలేదు. ఎందుకోసం వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది, చనిపోవడానికి కారణాలు ఏంది అనేది ఈ రోజు వరకు తేలలేదు. అయితే రైల్వే పోలీసులు విచారణ చేస్తుండడం ఈ కేసు తొందరగా తేలుతలేదు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి అది ఇమీడియట్గా రైల్వే పోలీసుల కిందికి పోతుంది. కాబట్టి రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె భర్తను విచారించిర్రు అంటున్నారు. అట్లనే వాళ్ళ తల్లిని, వాళ్ళ అన్నని, వాళ్ళ తను జాబ్ చేసే దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల్ని విచారించిర్రు అని అంటున్నారు. సో అట్లా రైల్వే పోలీసుల దగ్గర ఉంది కాబట్టి ఈ కేసు తొందరగా సాల్వ్ అవ్వట్లేదు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఇప్పటివరకు అఫీషియల్గా వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ అన్న కానీ, లేకపోతే వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరు సివిల్ పోలీసులకి కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ కంప్లైంట్ చేసినట్లయితే కనుక మరి వాళ్ళు కూడా రంగంలోకి దిగితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేది తెలుస్తుండే. కానీ ఇప్పటివరకు రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక్క క్లూ కూడా దొరుకుతుంది. ఎందుకోసమని వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద చాలా రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక్క క్లూ కూడా ప్రాపర్గా దొరికినట్టు కనిపిస్తలేదు మనకి చూస్తున్నప్పుడు. నిజానికి ఈ సంఘటన మొత్తం అందరినీ ఒకసారి ఉలికి పడేటట్టు చేసింది. ఎందుకంటే ఆ సంఘటనతో అంటే సంబంధం లేని వాళ్ళు, టీవీలలో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఆమె పిల్లల్ని కూడా తీసుకొని చనిపోవాల్సి వచ్చింది, అంతటి నిర్ణయానికి ఎందుకు ఆమె రావాల్సి వచ్చింది అనే దాని మీద అందరూ అసలు ఈ కేసు ఎట్లా టర్న్ తీసుకోబోతుంది, ఏం తేలబోతుంది అనే దాని మీద అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. టీవీలో దీనికి సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా, సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా కూడా దాన్ని తీసి చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుతో ఏం జరిగింది ఏంటిది అని తెలిసినటువంటి 3 వ్యక్తులు కూడా ఆల్రెడీ చనిపోయారు. ఆమె హాస్టల్కి పోయి వాళ్ళ బాబును తీసుకుంది, వాళ్ళ పాపను తీసుకొని వెళ్ళిపోయింది కదా. సో లాస్ట్లో ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ 3తోని మాట్లాడుకుంటూ తిరిగింది ఆమె. అంటే ఆమె ఏం చెప్పదలుచుకుంది, ఏం చెప్పింది అనేది పిల్లలకి మాత్రమే తెలుసు. పిల్లలు కూడా బతికిలేరు, పిల్లలు కూడా చనిపోయారు. కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆమె ఆత్మహత్య పోవడానికంటే ముందు ఆమెను కలిసినటువంటి వ్యక్తులు కూడా చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళు బతికుంటే కనుక ఆమె చివరి నిమిషంలో వాళ్ళకి ఏం చెప్పింది అనేది తెలుస్తుండే. కానీ పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు కాబట్టి అసలు దీంట్లో కేసు రోజు రోజుకి కొంత ఇంకా క్లిష్టమవుతుంది తప్ప ఎక్కడా కూడా ఎట్లాంటి క్లూ దొరుకుతలేదు. దీంట్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళకి, చాలా మందికి కూడా ఈ కేసును ముందు నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి, మీడియా పర్సన్స్కి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క ప్రశ్నకి కూడా ఆన్సర్ దొరుకుతలేదు. చాలా అంతు చిక్కనటువంటి ప్రశ్నలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ రేజ్ అవుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, మామూలుగా తల్లిదండ్రులకి పిల్లలకి ఏమన్నా చిన్నదైతేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా తల్లి అస్సలే తట్టుకోలేదు. చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలకి తల్లి ఇబ్బంది పడుతుంది, ఆగమాగమవుతుంది. కానీ అట్లాంటి తల్లి తను కన్న బిడ్డల్ని తనే తీసుకొని పోవాల్సినటువంటి బాధ ఆమెకి ఏమొచ్చింది. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఆమె చనిపోతే చనిపోయింది, పిల్లల్ని తీసుకొని పోయే హక్కు ఆమెకి ఎక్కడిది అని మాట్లాడుతున్నారు. కానీ ఆమె అట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటుంది అనేది కూడా ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. మాట్లాడడం చాలా తేలిక, మాట్లాడతాం. కానీ కన్న తల్లి ఆ బిడ్డల్ని కూడా తీసుకొని పోవడానికి ఎంత మానసిక వేదనకు గురై ఉంటుంది. లేదు అంటే ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టి పోతే చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు, నేనే పెంచిన పిల్లల్ని, నేను పోతే కనుక నా పిల్లల్ని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను నా పిల్లల్ని నాతో పాటే తీసుకెళ్ళాలనుకుందా, లేకపోతే ఇంకేదన్నా కారణం అయ్యి ఉంటుందా ఏంది అనేది చూడాలి. కానీ చాలామంది కొంతమంది ఆ తల్లిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆమె పెయిన్ని కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అట్లనే పిల్లలను, ఇప్పుడు తల్లికి సంబంధించింది ఇదైతే పిల్లలది. మామూలుగా చిన్న పిల్లల్ని బయటికి ఎట్టన్నా పోదాం రెడీ గండి అంటేనే ఎక్కడికి పోతున్నామని అడుగుతారు, ఎప్పుడు వస్తామని అడుగుతారు, లేకపోతే ఎందుకు నేను రావాలన్నా, ఇట్లాంటివన్నీ అడుగుతారు. ఈ కేసులో ఆ 2 పిల్లలు కూడా చాలా పెద్ద పిల్లలు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఆల్ ఆఫ్ ది సడన్ మనం సూసైడ్ చేసుకోవడానికి పోతున్నాం, చనిపోదాము అని చెప్తే ఏ పిల్లలు కూడా అంగీకరించరు. చాలా మంది ఏం చెప్తారంటే బతికి సాధించవచ్చు కదా, బతకొచ్చు అంటారు. కానీ బతకడానికి ఎక్కువ ధైర్యం కంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. ఆ మొక్కతి చావడం కాకుండా పిల్లల్ని కూడా చనిపోదామన్నప్పుడు ఆ 2 పిల్లలకి కూడా కావాల్సినటువంటి ధైర్యం ఎట్లా ఇయ్యగలిగింది ఆమె. చనిపోవడానికే చాలా ఎక్కువ ధైర్యం కావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే బతకడానికి ధైర్యం కావాలనుకుంటారు. కానీ కాదు. సూసైడ్ కేసులు చాలా చూసుకున్నప్పుడు చనిపోవడానికే చాలా ధైర్యం కావాలి.
వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఎట్లా ఇయ్యగలిగింది ఆ తల్లి? చనిపోదాము అని పిల్లల్ని ఎట్లా ఒప్పించగలిగింది? ఇంకొక ప్రశ్న చాలా చాలా ఎక్కువ మంది నుంచి రేజ్ అవుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఆ పిల్లలకు చెప్పకుండా తీసుకొని పోయిందేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే హాస్టల్ దగ్గరికి వచ్చి ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చనిపోయిరు తీసుకొని పోతున్నా అనేది హాస్టల్స్‌లో వాళ్ళ అక్కడ ఆ రీజన్ చెప్పి వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోయింది అని చెప్తున్నారు. తీసుకొని పోయినప్పుడు చనిపోయినారు దానికోసమని తీసుకొని పోతున్నా అని చెప్పినప్పుడు హాస్టల్ నుంచి బయటకు వచ్చేంత వరకు పిల్లలు ఆ మాట వినుండొచ్చు, నమ్ముండొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి తను చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి తీసుకుపోతున్నప్పుడు ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి రైల్వే స్టేషన్‌కి ఇప్పుడు ఈ టైంలో రాత్రి 11:30 గంటల టైంలో అనేది పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు. సో అప్పుడు పిల్లలకి ఏం చెప్పింది? వాళ్ళని ఎట్లా ఒప్పియగలిగింది? ఇంకొకటి ఎక్కడ కూడా ఆ విజువల్స్‌లో చూస్తున్నప్పుడు మనం చాలా విజువల్స్‌లో ఎక్కడ పిల్లలు గాని తల్లి కూడా విజయారెడ్డి కూడా చనిపోవడానికి పోతున్నాము అన్నలాగా ఎక్కడ లేదు. ఇప్పుడు మనకేదన్నా రైల్వే స్టేషన్‌కి పోయినామనుకోండి, పోతే ట్రైన్ గనుక లేట్ అయితే మనం ప్లాట్‌ఫామ్ అంతా ఇట్లా తిరుగుతా ఉంటాం గదా! మాట్లాడుకుంటున్నాం ఇంకొకటి చేస్తున్నాం. అట్లా ఆమె చాలా క్యాజువల్‌గా పిల్లలతో మాట్లాడుతున్నట్టుంది. పిల్లలు కూడా చాలా క్యాజువల్‌గా ఉన్నారు గానీ, ఎక్కడ గూడా మేము చనిపోవడానికి పోతున్నాము అనేటువంటి భయం గానీ, ఏది వాళ్ళ ఫేసులలో ఎక్కడ కనిపిస్తలేదు. సీసీటీవీ ఫుటేజ్ దగ్గర దగ్గర 7, 8 నిమిషాలకు సంబంధించిన చాలా యాంగిల్స్‌లలో నుంచి సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆమె చనిపోయినటువంటి రోజు ఒక చిన్న సీసీ ఫుటేజ్ ఏదో వచ్చింది. కానీ దాని తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క సీసీ ఫుటేజ్ బయటకొస్తుంది. ఆమె హాస్టల్ దగ్గర వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకుంటున్నటువంటి సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. దాని తర్వాత రైల్వే స్టేషన్‌లో తిరుక్కుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ పోతున్నటువంటి సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఒక వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతుంది. ఆమె ఒక సీసీ ఫుటేజ్‌లో చాలా క్లారిటీగా కనిపిస్తది. వాళ్ళ కొడుకుతో ఏదో మాట్లాడుతూ ఉంటే ఆమె వాటర్ బాటిల్‌ని అప్పటి వరకు పట్టుకున్న వాటర్ బాటిల్‌ని కొడుకుకిస్తుంది. అది కనిపించింది. ఇంకా కొంత టైం తర్వాత ఆ రైల్వే పట్టాల మీదకి పోతున్నప్పుడు మాత్రం తల్లి ముందెళ్ళిపోతుంది. ఆమె వెనకాల 2 పిల్లలు పోతున్నది చాలా క్లారిటీగా ఆ విజువల్స్‌లలో ఉంది. అయితే ఇక్కడ చివరి నిమిషంలో వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసింది అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళ బ్రదర్‌కి ఫోన్ చేసింది అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళేమో మాకేం ఫోన్ చేయలేదు. వాళ్ళ బ్రదర్ నిన్నో మొన్న ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుకుంటూ ఒకవేళ నాకు చేసుంటే గనుక ఖచ్చితంగా నా చెల్లెని బతికించుకునేవాడిని అనేది వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. వాళ్ళ మదర్ కూడా ఏదో ఆఫీస్‌లో ఒక పార్టీ ఉంది అని పోయింది. నాకు కనీసం ఆమె అట్లా అంటే ఒపీనియన్ ఉంది లేకపోతే ఏదన్నా బాధలో ఉంది అని తెలిసినట్లయితే ఖచ్చితంగా నా బిడ్డను బతికించుకునేదాన్ని కదా అనేది వాళ్ళ అమ్మ చెప్తుంది. మరి ఇక్కడ అమ్మ తరపున వాళ్ళు నా బిడ్డకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్‌గా ఎట్లాంటి ఇబ్బందులు లేవు, లేకపోతే ఇంకొక సమస్య ఎట్లాంటిది లేదు అనేది చెప్తున్నారు. ఆమె అత్త తరపున వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడు అందరితో కలివిడిగా ఉండేది, మంచిగానే ఉండేది, ఆమెకి హాలిడే దొరికినప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయ్యేది, ఎప్పుడు ఆఫీస్‌లో బిజీగానే ఉండేది అని చెప్తున్నారు. అయితే ఇంకొక ప్రశ్న ఏం లేవనెత్తుతున్నారంటే చాలా మంది ఒక డిప్రెషన్‌లో ఏమన్నా ఉందా, ఆమె ఒంటరితనంతో బాధపడుతుందా అంటే అట్లాంటిది కూడా అంటే ఒకవేళ నిజంగానే భర్త దుబాయ్‌లో ఉండే ఆమె ఇక్కడ ఉంటుంది, ఒంటరితనంతో ఫీల్ అవుతుందా అనుకుంటే గనుక పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లల్ని చూసుకొని చాలా మంది సింగిల్ మదర్స్ ఉంటారు కదా, సింగిల్ మదర్స్ ఈ రోజుకి కూడా ఎందుకోసం బతుకుతున్నారు అంటే పిల్లల కోసం బతుకుతున్నా అనే ఆన్సర్ చెప్పేటువంటి సింగిల్ మదర్స్ చాలా మంది ఉంటారు. సో పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు, ఎదిగినటువంటి పిల్లలు. సో అట్లాంటి పరిస్థితులలో ఆమె ఒంటరితనంను ఫీల్ అయ్యిందా అనేటువంటి అవకాశం అయితే కొంత కనిపిస్తలేదు. ఇక డిప్రెషన్ లాంటిది ఇంకొకటి ఉందా అంటే ఎక్కడ కూడా ఆమె క్లారిటీగా హాస్టల్కి పోయింది, పిల్లల్ని తీసుకొని వచ్చింది, ఆ రోజు మధ్యాహ్నం వరకు బాగానే ఉంది అని ఆమె ఫ్యామిలీ మెంబర్లే చెప్తున్నారు. అట్లాంటి డిప్రెషన్ ఇంకొకటి ఉంటే కనుక గత కొన్ని రోజుల నుంచి ఆమె బిహేవియర్ లో దాంట్లో చేంజ్ వస్తుండాలి. అది ఇంట్లో వాళ్ళు మరేమన్నా గమనించలేదా, గమనించకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఈ రోజు వచ్చేటువంటిది ఉండదు. డిప్రెషన్ లోకి పోతే కనుక కొన్ని రోజుల నుంచి అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. మరి అట్లాంటిది ఏది కనిపిస్తలేదు. ఇక ఇవాళ ఆమె బ్యాంకు ఖాతాలని వాటన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్, ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద అటువైపున గురించి కూడా పరిశీలిస్తున్నారు అని తెలుస్తుంది. మరి దాంట్లో ఏమన్నా తేలుతుందా అనేది చూడాల్సి ఉంటది. ఇంకొకటి ఆమె పార్కింగ్ ప్లేస్ లో ఆ పార్కింగ్ స్లిప్ మీదనే సూసైడ్ లెటర్ రాసింది అనేది దేవన్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిజంగా సూసైడ్ లెటర్ తను రాసిందేనా, ఒకసారి ఆ ల్యాబ్స్ కూడా పంపించి ఆమె లెటర్ ఆమె రాసిందేనా, ఆమె గతంలో రాసినటువంటి వాటికి ఒకసారి చూస్తే ఆమె హ్యాండ్ రైటింగ్ ఏనా లేదా అనేది బయటపడుతుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. నిజంగా రాసినటువంటి సూసైడ్ లెటర్ ఆమె రాసిందేనా లేదా అనేటువంటి దాన్ని. సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ఇగో ఇన్ని ప్రశ్నలు, ప్రశ్న వెంబడి ప్రశ్న తలెత్తుతుంది కానీ ఎక్కడ ఆన్సర్స్ దొరుకుతలేదు. ఎందుకంటే ఇద్దరు వైపున కూడా భర్త వైపున వాళ్ళు కావచ్చు, తల్లి వైపున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు కదా. మరి ఇబ్బందులు లేనప్పుడు తనతో పాటు పిల్లలు ముగ్గురు చనిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇదే అందరి
ని తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద రీజన్ ఏదో అయ్యి ఉండాలి. కానీ అట్లాంటి పెద్ద రీజన్ ఏది లేదు అని చెప్తున్నటువంటి దాన్ని బట్టి తెలిస్తే అర్థమవుతుంది మనకి. మరి చెప్తున్నటువంటి దానికి ఒరిజినల్ గా ఉన్న దానికి తేడా ఏమన్నా ఉండొచ్చు, అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సో ఇప్పటి వరకైతే ఇన్ని రోజులైనా 6-7 రోజులు కావస్తుంది, ఇంకా మిస్టరీ ఏమీ తేలలేదు. మరి ఎన్ని రోజులలో తేలుతుంది, ఈ రోజు ఏమన్నా తేలే అవకాశం ఉంటుందా, మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తారా, లేకపోతే ఆమె ల్యాప్టాప్ లో కావచ్చు, ఫోన్ లో కావచ్చు, ఎట్లాంటి ఆధారాలు క్లూస్ ఏమన్నా లభిస్తాయా పోలీస్ వాళ్ళకి, ఈ కేసు ఎప్పుడు తేలబోతోంది అనేటువంటిది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది దీంట్లో, ఆమె పిల్లలతో పాటు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు చనిపోయింది అని తెలుసుకోవడానికి చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు. దీంట్లో ఏం జరిగింది, ఏం తేలుతుంది అనేటువంటిది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ కేసు విషయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని, చూడాలి ఎట్లా టర్న్ అవుద్దో, ఏం తేలబోతుందో, మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అనేది చూడాలి. సంచలనం సృష్టించిన ఆత్మహత్యల కేసు విజయారెడ్డి.